మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. సాక్షి దినపత్రిక, రాజస్థాన్ ఘన విజయం. జైపూర్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రాజస్థాన్ 6 వికెట్లతో బెంగళూరును ఓడించింది. బట్లర్ శతకం 100 నాటౌట్, రాయల్స్ను గెలిపించగా కోహ్లీ సెంచరీ 113 నాటౌట్ వృధా అయింది. గ్రేటర్ ఓటర్లు బద్దకస్తులే. ఎన్నిక ఏదైనా సరే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోలింగ్ అతి తక్కువగా నమోదవుతూ వస్తుంది. నిర్లక్ష్యం, ఉదాసీనత కారణాలేమైనా ఇక్కడి ఓటర్లు బద్దకస్తులే. ఏమైనా సరే ఇక్కడి ఓటర్లు బద్దకస్తులేనన్న అభిప్రాయం నెలకొంది. ఇక్కడ హైదరాబాద్లో సంబంధించిన ఓటరు పోలింగ్ శాతం తక్కువనే ఉన్నట్టుగా ఆ ఓటేయడానికి బద్దకిస్తున్నట్టుగా బద్దకస్తులుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టోలో ముస్లిం భావజాలం. కాంగ్రెస్ మేనిఫెస్టో స్వాతంత్ర ఉద్యమం నాటి ముస్లిం లీగ్ భావజాలాన్ని పోలి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. కజిరంగాలో సీట్ల వేట. 11 లోక్సభ నియోజకవర్గాలున్న అసోంలో సార్వత్రిక సమరంలో పార్టీలన్నీ సీట్ల వేటకు సై అంటున్నాయి. భారత ఎన్నికలపై చైనా గురి. భారత్లో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై చైనా సైబర్ గ్రూపులు గురి పెట్టాయని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. పల్లె నాడి పట్టడం లేదు. పట్టణ గ్రామీణ ప్రాంతాలను వేర్వేరుగా చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు బాగా వెనుకబడి ఉన్నట్లు స్పష్టమవుతుంది. గ్యారంటీలపై చర్చకు రాహుల్ సిద్ధమా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్. రాహుల్ పచ్చి అబద్ధాలు మాట్లాడారు. కాంగ్రెస్ చెప్పేదొకటి చేసేది మరొకటి. ఆయారాం గయారాం సంస్కృతి మార్చుకోవడం మంచిదే. కేటీఆర్. శనివారం తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర బహిరంగ సభకు హాజరైన జనం అంతిమ విజయం మాదే. మోడీ దగ్గర ఈడీ, సిబిఐ సంపద ఉంటే మా దగ్గర నిజాయితీ, ప్రజల ప్రేమ ఉన్నాయి. తుక్కుగూడ జనజాతర సభలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ. చివరికి గెలిచేది నిజాయితీ, ప్రజల ప్రేమ మాత్రమే. బీజేపీ దేశంలో విద్వేషాలు నింపుతుంది, హింసను ప్రోత్సహిస్తుంది. ఆ పార్టీ బలవంతపు వసూళ్ల కోసం ఓ విభాగమే పనిచేస్తుంది. ఎలక్టరల్ బాండ్లు ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం. అసెంబ్లీ ఎన్నికల్లో బి టీంను ఓడించాం, లోక్సభ ఎన్నికల్లో ఏ టీంను ఓడించబోతున్నాం. మేము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన. తెలంగాణతో మాది రాజకీయ బంధం కాదు, కుటుంబ బంధం. రాష్ట్ర ప్రజలు ఎప్పుడు పిలిచినా మీ ముందుంటా. మేడ్ ఇన్ తెలంగాణ, మేడ్ ఇన్ చైనాతో తలపడేలా చేద్దామని వాక్య. తుక్కుగూడ సభలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బి టీంగా ఉన్న బీఆర్ఎస్ను ఓడించామని, లోక్సభ ఎన్నికల్లో ఏ టీంను బీజేపీని ఓడిస్తామని ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మోడీ దగ్గర ఈడీ, సిబిఐ సంపద ఉన్నాయని, తమ దగ్గర నిజాయితీ, ప్రజల ప్రేమ ఉన్నాయని చెప్పారు. అంతిమ విజయం నిజాయితీది, ప్రజల ప్రేమదేనన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించామని, న్యాయపత్రం పేరిట విడుదల చేసిన ఈ మేనిఫెస్టోకు 5 గ్యారంటీలు ఆత్మ లాంటివని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని, ఇప్పటి వరకు 20,000 ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలోనే మరో 50,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని ప్రకటించారు. తెలంగాణ దేశానికి మోడల్ కావాలని ఆకాంక్షించారు. శనివారం రాత్రి హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ సభలో రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది. బీజేపీని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అదే బీఆర్ఎస్ బి టీమ్గా, బీజేపీని ఏ టీమ్గా వివరించడం జరిగింది. బి టీంని ఓడించాం, ఇంకా ఇప్పుడు ఎన్నికల్లో ఏ టీం అంటే బీజేపీని తప్పకుండా ఓడిస్తాం, విజయం మాదే అన్నట్టుగా రాహుల్ గాంధీ ప్రసంగించడం జరిగింది. జైల్లో చిప్పకుడు తినిపిస్తా, సైలెంట్గా ఉన్నామని ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోం. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ హెచ్చరిక. గంటకో డ్రెస్ మార్చే మోడీ కావాలా, ప్రజల కోసం తిరుగుతున్న రాహుల్ గాంధీ కావాలా, తేల్చుకోవాలని పిలుపు. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా నిమ్మలంగా ఊరుకున్నామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా అని నిన్న జరిగిన బహిరంగ సభలో మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి గారికి మాట్లాడడం జరిగింది. రైతులను ఆదుకునే దాకా ఉద్యమిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ రైతు దీక్షలు. వరికి బోనస్, పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్. సిరిసిల్లలో కేటీఆర్, సంగారెడ్డిలో హరీష్, మిగతా చోట్ల ఇతర నేతల దీక్ష. జనం కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయి గోసపడుతున్నారు. కేసీఆర్ను బద్నాం చేసేందుకే లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయేలా చేశారని ఆరోపణ. మిషన్ భగీరథను నిర్వహించలేక మంచినీటి కరువు తెచ్చారని మండిపాటు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నేతలకు కళ్ళు నెత్తికెక్కాయి. హరీష్ రావు 2 లక్షల రుణమాఫీ వరకు
2 లక్షల రుణమాఫీ, వరికి 500 రూపాయల బోనస్ వెంటనే అమలు చేయాలని డిమాండ్. ఈ విధంగా రైతులను ఆదుకునేదాకా ఉద్యమిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ రైతు దీక్షలు, వరికి బోనస్, పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ అని సిరిసిల్లలో కేటీఆర్, సంగారెడ్డిలో హరీష్, మిగతా చోట్ల ఇతర నేతల దీక్షలు చేపట్టడం జరిగింది. ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ను ఉద్దేశించి విమర్శించడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ తొందరలో రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ 500 రూపాయల బోనస్ వెంటనే అమలు చేయాలని ఈ విధంగా రైతు దీక్షల సందర్భంగా వీళ్ళు కేటీఆర్, హరీష్ రావులు, వివిధ నేతలు, బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఇక్కడ డిమాండ్ చేశారు. ఈ విధంగా టిఫిన్ పే చర్చ, ఉల్లాసంగా ఉత్సాహంగా బీజేపీ టిఫిన్ బైఠక్లు, ఎక్కడికక్కడ పాల్గొన్న ముఖ్య నేతలు, సీనియర్ నేతలు, కార్యకర్తలకు శాలువాలతో సన్మానం. త్వరలో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి. కేసీఆర్ పొగరు వల్లే 104 నుంచి 39కి ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య తగ్గింది. ఆయన ఎవరినో తొక్కడం కాదు, ఎన్నికల్లో జనమే కేసీఆర్ను బొంద పెడతారు. షెడ్యూల్ ప్రకారమే నీళ్లు ఇస్తున్నాం, విద్యుత్, తాగునీటి సమస్య రానివ్వం. మంత్రి ఉత్తమ్. చమన్ ఖాన్ దొడ్డిపై నివేదిక ఇవ్వండి, అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం. గ్రామాన్ని సందర్శించిన ఆర్డీఓ, తహసీల్దార్. సాక్షి కథనంతో కదిలిన యంత్రాంగం. తరతరాలుగా ఇక్కడే జీవనం సాగిస్తున్నామని గ్రామస్తుల మొర. చమన్ ఖాన్ దొడ్డి నివేదికపై గ్రామం ఖాళీ చేయాలని కొందరు వ్యక్తులు అక్కడ గ్రామస్తులను కోరగా వాళ్ళు జిల్లా కలెక్టర్ను కలిస్తే వాళ్ళు తహసీల్దారు, ఆర్డీఓ గ్రామాన్ని సందర్శించినట్టుగా వివిధ రకాలుగా వాళ్ళని తరతరాలుగా ఇక్కడే సాగిస్తున్నామని గ్రామస్తులు మొరపెట్టుకున్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది చమన్ ఖాన్ దొడ్డిపై నివేదిక ఇవ్వండి అధికారులు ఆదేశించినట్టుగా ఇవ్వడం జరిగింది. ఛత్తీస్గఢ్లో 3 మావోయిస్టులు మృతి. ఛత్తీస్గఢ్, బీజాపూర్ జిల్లాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో ఛత్తీస్గఢ్, తెలంగాణ పోలీస్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఛత్తీస్గఢ్లో 3 మావోయిస్టులు మృతి. మళ్ళీ పోలీసులకు మధ్య మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగితే అందులో మావోయిస్టులు 3 చనిపోవడం జరిగిందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కొత్త సంవత్సరానికి ఒక గోల్డెన్ స్టార్. ఉగాది ఫెస్టివ్ డేస్ వాలిడ్ టిల్ 9th ఏప్రిల్ 2024. బంగారం కొనండి, పొందండి సమానమైన బరువు గల వెండి ఉచితంగా. పాత గోల్డ్ ఎక్స్చేంజ్. మీ పాత గోల్డ్ ఎక్స్చేంజ్ చేయండి. 916 HUID హాల్మార్క్ కలిగిన గోల్డ్ కోసం. జాయ్ అలుకాస్, వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్స్. షాప్ ఆన్లైన్ joyalucas.com. ఈ బ్రాంచెస్ జాయ్ అలుకాస్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఇది. ఉగాది శుభాకాంక్షలు. ఆనాదిగా వస్తున్న సంప్రదాయాలకు జీవితాంతం గుర్తుండేలా జరుపుకోండి. ప్రత్యేకమైన ఆఫర్ల కోసం భీమా జ్యువెలర్స్ను సందర్శించండి. బంగారు ఆభరణాలు ప్రతి కొనుగోలుపై గ్రాముకు 250 రూపాయల వరకు తగ్గించండి. మీ పాత బంగారం మార్పిడిపై గ్రాముకు 50 రూపాయలు అదనం. క్యారెట్కు 12,000 వరకు తగ్గింపు. వజ్రాభరణాలు, వెండి వస్తువులు, ఆభరణాలు కిలోకు 3,000 వరకు తగ్గింపు. విధంగా భీమా గోల్డ్ అండ్ డైమండ్, సిల్వర్, ప్లాటినం అని ఇక్కడ అడ్వర్టైజ్మెంట్. భీమా కంపెనీకి సంబంధించిన ఇది జ్యువెలరీ ఇదొకటి ఈ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. వెన్కాప్ సజెస్టెడ్ టుడేస్ ఎగ్స్ అండ్ బ్రాయిలర్ చికెన్ హైదరాబాద్ జోన్స్ రేట్స్. 12 ఎగ్స్ రిటైల్ రేట్ 51 రూపీస్. ఎగ్స్ ఫామ్ లైవ్ బర్డ్ 156 రూపీస్ కేజీ. రిటైల్ లైవ్ బర్డ్ 178 కేజీ. డ్రెస్డ్ విత్ స్కిన్ 258 కేజీ. స్కిన్లెస్ 294 కేజీ స్కిన్లెస్ ఇక్కడ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.